మిస్ యూ సో మచ్ మమ్మ. ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు? నిన్ను చూడాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలనిపిస్తుంది, కాసేపు నీ ఒడిలో తలపెట్టి పడుకోవాలనిపిస్తుంది మమ్మ. శ్రీను, ఆద్యా, ఇది నువ్వేనా? ఇంత క్యూట్ గా ఉన్నావేంటి ఆద్యా? శ్రీను, ఆ ఫోటో ఇలా ఇవ్వు. ఆహా, నేనివ్వను. శ్రీను ప్లీజ్ ఇవ్వు. నేనివ్వనన్నానా? చందమామ రావే జాబిల్లి రావే అంటూ మీ మమ్మీ నీకు గోరుముద్దలు తినిపించిన రోజులవి. అబ్బా, ఎంత ముద్దొస్తున్నావో. శ్రీను, ఏయ్, శ్రీను, నేనివ్వను. ఇవ్వమంటుంటే. ఇవ్వను ఆద్యా. శ్రీను అరే, ప్లీజ్. ఆహా, ఇవ్వు. నేనివ్వను. శ్రీను, ఇవ్వను. శ్రీను ఆగు. ఇవ్వు. ఆహా, నేనివ్వను. శ్రీను ప్లీజ్. ఇవ్వను. ఏయ్, నీకు చెప్పేది. శ్రీను, నేనివ్వను. శ్రీను ఆగు. శ్రీను ఇవ్వమంటున్నా, నేనివ్వను. ఇచ్చే. శ్రీను ఆగు. శ్రీను ఆగు. ఫోటో ఇవ్వమంటున్నాను కదా. నేనివ్వను. ఈ ఫోటోని పెద్ద ఫ్రేమ్ కట్టించి హాల్లో పెడతాను. ఓవర్ యాక్షన్ చేయకు. నా ఫోటో నాకు ఇచ్చే. చేతనైతే అందుకో. ఇటు ఇవ్వు. శ్రీను ఇవ్వమంటుంటే. అందుకో. శ్రీను ఆగు. శ్రీను, శ్రీను, శ్రీను ప్లీజ్. శ్రీను ఇంక నేను పరిగెత్తలేను. ప్లీజ్ నా ఫోటో నాకు ఇచ్చే. ప్లీజ్. ఇన్ని రోజులు ఈ ఫోటో నాకెందుకు చూపించలేదు? చూపించకూడదని కాదు, మేబీ ఎప్పుడు ఆ టైం రాలేదేమో. ఎనీవే, చాలా బాగున్నావు. నీకు భరతనాట్యం అంటే అంత ఇష్టమా? నీకు తెలీదా ఏంటి? చేస్తావని తెలుసు కానీ ఎంత ఇష్టమో తెలీదు. చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే ప్రాణం. నేను పెద్దమ్మలా ఉండాలని మా మమ్మ నన్ను అక్కడ భరతనాట్యం స్కూల్కి పంపించింది. మా మమ్మీ ఆడే హాకీ గేమ్ డ్రామాకి వస్తే మా పెద్దమ్మ చేసే భరతనాట్యం నాకొచ్చింది. అప్పుడు నాకు ఇష్టం ఉండేది కాదు, కానీ ఇప్పుడెందుకో భరతనాట్యం స్కూల్ పెట్టి మనూర్లో పిల్లలకి నేర్పించాలనిపిస్తుంది. మరింకెందుకు ఆలస్యం? మొదలు పెట్టేసాయి. నీ వెనక నేనుంటానుగా. నా వెనకాల ఉంటే సరిపోదు, మన ముందున్న పెదనాన్నని కూడా ఒప్పించాలి కదా. మామయ్యను ఒప్పించడమే కదా, అది నేను చూసుకుంటానులే. అది నీ ఒక్కడి వల్ల కాదు, ఇద్దరం కలిసి ప్లాన్ చేయాలి. అలా అంటావా? పాలకోవ రెడీ. ఇప్పుడు ఈ దొంగ పిల్లి చచ్చినట్టు ఎలా వస్తుందో చూడండి సార్. ఎక్కడి నుంచి వస్తుంది స్మెల్? రాష్మిత రాష్మిత అని నన్ను ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది. అమ్మయ్య, బయట ఎవ్వరూ లేరు. గుట్టుగా వెళ్ళి లొట్టలేసుకుంటూ తినేసి చప్పుడు కాకుండా వచ్చేయాలి. అమ్మో, అసలే చీకట్లో వెళ్తున్నాను. ఈ రింగు మళ్ళీ మెరిసిందంటే వాళ్ళ డౌట్ బలపడుతుంది. దొరకకూడదు.
నీకు పాలకోవా అంటే ఎంత ఇష్టమో ఇందాక నువ్వే చెప్పావు కదా. పాపం ఈ టైంలో ఒక్కదానివే వచ్చి ఇక్కడ భయపడతావని తోడుగా మేమిద్దరం వచ్చాం. నువ్వు తిను. ఓకే శౌర్య, థ్యాంక్స్. అవును, ఇందాక నీ చేతికి కట్టుండాలి, ఇప్పుడు లేదేంటి? ఓరి దేవుడా, అది ఇప్పుడు నాకు నొప్పి తగ్గిపోయింది, అందుకే తీసేశాను. 10 నిమిషాల ముందున్న ఓర్వలనంత నొప్పి 10 నిమిషాల్లో మాయమైపోయిందన్నమాట. ఇట్స్ మ్యాజిక్ రామా, నీకు తెలీదా? మ్యాజిక్కా? మ్మ్. అవును, ఇందాక నీ చేతికేదో మెరుస్తూ ఉందే. ఏం మెరవట్లేదే. ఇందాక కూడా అలాగే అడిగావు నన్ను, ఎందుకు మెరుస్తుంది? ఏముంది నా చేతిలో? చూడండి, ఏమీ లేదు. సర్లే, మేము లైట్ వేసాం కదా, ఇంక నువ్వు తినేసేయి, మేము వెళ్ళొచ్చా? హ్యాపీగా వెళ్ళి పడుకోండి, నేను ఇవన్నీ ఫినిష్ చేసి వచ్చేస్తాను. ఓయ్, తొందర ఏం లేదు, ప్రశాంతంగా తిను. థ్యాంక్స్. సారీ సార్, ఇందాక పవర్ పోయినప్పుడు తన చేతికి ఉంగరం మెరిసింది కదా, ఇప్పుడు ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూడండి. సారీ సార్. లైట్ ఆన్ చేయండి సార్. ఇదే సార్, ఇదే ఆ నిధిలో ఉన్న ఉంగరం. ఆ రోజు ఈ ఉంగరాన్ని నేను చూశాను సార్. ఇది ఖచ్చితంగా అమ్మవారి ఉంగరమే. అంటే ఈ ఉంగరం తన దగ్గరికి ఎలా వచ్చింది? సార్, ఆ రోజు జరిగిన దొంగతనానికి అష్మితాకి ఏదో లింక్ ఉంది సార్.